హాయ్ గైస్. ఇండియన్స్ అందరికీ ఓవర్ నైట్ లో సివిక్ సెన్స్ వచ్చేయాలి, కష్టమే. కాకపోతే గ్రాడ్యువల్ గా రావాలంటే ఐ హ్యావ్ అన్ ఐడియా, చెప్తాను చూడండి. మన ఇండియాలో 2014లో స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నుండి ప్రతి సంవత్సరం దానికి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం 2026 గాను స్వచ్ఛ భారత్ థీమ్ ని సివిక్ సెన్స్ గా చేస్తే చాలా బాగుంటుంది. అందులో భాగంగానే టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉండే పిల్లలకి ఆ టెక్స్ట్ బుక్స్ వెనకాల ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వేస్తారు కవర్ పేజ్ మీద. అదే కవర్ పేజ్ మీద సివిక్ సెన్స్ కోసం ప్రింట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అదే విధంగా మన స్టేట్ లో గరికపాటి నరసింహరావు గారు మరియు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క సజెషన్ తో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ బుక్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే విధంగా ఒక సివిక్ సెన్స్ బ్రోచర్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఎలా బస్ స్టాండ్ దగ్గర ఏ విధంగా ఉండాలి, రైల్వే స్టేషన్, బీచ్, ఇలా అన్ని ప్లేసెస్ దగ్గర ఏ విధంగా ఉండాలి, అక్కడ పాటించాల్సిన సివిక్ సెన్స్ ఏంటి అనేది ఒక బ్రోచర్ ని తయారు చేసి ప్రతి స్టూడెంట్ కి ఇవ్వాలి. ఎవరైతే సివిక్ సెన్స్ కోసం గ్రీన్ అండ్ క్లీన్ అనే మోటోతో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీస్ లో ఉన్న స్టూడెంట్స్ కి మధ్యలో మీటప్స్, ఇంటరాక్షన్స్ పెట్టాలి. ఇంటరాక్షన్స్ పెట్టి ఈ సంవత్సరం మన దేశంలో సివిక్ సెన్స్ ని చాలా మందికి నేర్పించగలగాలంటే ఏం చేయాలనేది ఒక డిస్కషన్ జరిగితే ఖచ్చితంగా మనం ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వచ్చు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ దానికోసం వర్క్ చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక అవార్డు గానీ ఒక సర్టిఫికేషన్ లాంటిది కానీ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది. నేను చెప్పిన ఐడియా వర్కౌట్ అవుద్దా, లేకపోతే అది ఎక్స్పెన్సివా, అందులో ఇంకేమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రీల్ అయితే ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్ అనే మోటోతో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కి అందరికి షేర్ చేయండి. మరియు మన స్టేట్ బీజేపీ చీఫ్ పిఎన్ మాధవరావు గారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనే ఇనిషియేషన్ ని స్టార్ట్ చేసింది బీజేపీ పార్టీ కాబట్టి ఆయన వరకు ఈ రీల్ చేరితే ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. జై హింద్, జై భారత్.